సింధూర చంటితో ఇలా అంటూ ఉంటుంది. పట్టపు రాజైన రాముడు భర్త సీతకు కూడా కష్టాలు తప్పలేదండి. వాళ్ళు కూడా కష్టాలు అనుభవించారు. అడవుల పాలు అయ్యారు. వనవాసం చేశారు. 14 సంవత్సరాలు వనవాసం చేశాక పట్టపు రాజుగా పేరొందినా సరే వాళ్ళకి ఇది లేదు. తరువాత ఇంత ఇది చేసినా సరే రాముడు ప్రేమ పొందిన సీతకు కూడా రావణాసుడి చెరలో ఖైదీగా నరక యాతన తప్పలేదు అని చెప్పేసి సింధూర అయితే చంటితో అంటూ ఉంటుంది. వాళ్ళు దేవుళ్ళకే కష్టాలు తప్పనప్పుడు మనకేమాత్రం అండి కష్టాలు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా సింధూర అయితే చంటితో అంటూ ఉంటుంది. ఇక అయినా రావణాసుడి నుంచి అగ్ని ప్రవేశం చేసి అయోధ్యకి వెళ్ళినా సరే బయట వాళ్ళ మాటలు బట్టి మళ్ళీ వనవాసానికే వెళ్ళింది సీత అని చెప్తూ ఉంటుంది సింధూర. దీన్ని బట్టి మీకు ఏమైందండి? దేవుళ్ళకే కష్టాలు తప్పనప్పుడు మనకి కూడా ఏమాత్రము అని చెప్పేసి అయితే అనేసరికి చంటి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అలా వింటూ ఉంటాడు సింధూర మాటల్ని. వాళ్ళకన్నా మనం ఏం గొప్ప కాదు కదండి, వాళ్ళే కష్టాలు పడేటప్పుడు మనం ఏమాత్రం అని అనేసరికి వాళ్ళు కష్టాలు పడినా సరే సీతారాములు అంటే ప్రేమకి ప్రతిరూపంగానే చెప్తారు. భార్యాభర్తలు ఎవరు అంటే సీతారాములుగానే చెప్తారు. సీతారాముల్లానే ఉండమని చెప్తారు. కానీ వాళ్ళు విడివిడిగా కష్టాలు పడినా సరే ఎప్పుడు ఆనాటి నుంచి ఈనాటి వరకు తరువాత తరం వరకు వాళ్ళ గురించే మాట్లాడుకునేలా ఉన్నారు. అలాంటి వాళ్ళకి కష్టాలు అన్నా వాళ్ళ గురించి అలా పక్కన పెడితే మీకు ఏ కష్టం వచ్చినా కాలానికి ఎదురెళ్ళి మరి మిమ్మల్ని నేను కాపాడుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటాడు చంటి. నేను నాకు తోచినంత వరకు, నాకు వీలైనంత వరకు మీకు కష్టం కలగకుండా చూసుకుంటానండి అని చెప్పేసి చంటి అయితే సింధూరతో అంటూ ఉంటాడు. ఆ మాటలకి సింధూర అయితే చంటి వైపు అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. నేను మీకు అంతకు మించి ఇంకేం చేయలేను. వాళ్ళంత గొప్పగా కాకపోయినా నేను మాత్రం మిమ్మల్ని బాగానే చూసుకుంటాను. నాకు తోచినంత వరకు చూసుకుంటాను. దూరం చేసుకోను అంటాడు.